హాయ్ అండి. ఈరోజు ఎండు రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నా స్టైల్లో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎండు రొయ్యల్ని తలాను తోక తీసేసి శుభ్రం చేసి బాగా 5-6 సార్లు కడిగి ఇలా కొంచెంసేపు నానబెట్టండి. నానబెడితే తినేటప్పుడు గోంగూరలో గట్టిగా లేకుండా మెత్తగా బాగుంటాయి. కొంచెంసేపు నానబెట్టాను. ఇప్పుడు ఇదిగోండి, గోంగూరలో పచ్చిమిరకాయ, టమాటా, ఉల్లిపాయ వేసి గోంగూరలో ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేయాలండి. బాగా 5-6 పచ్చిమిరకాయలు వేయాలి. ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, బాండీలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎండు రొయ్యలు కదా. ఇప్పుడు నానబెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాలి. ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు అసలు వేగవండి. ఉల్లిపాయలు నీరు వస్తుంది కదా, అది వేరేలా ఉంటుంది. ఇది ఆయిల్లో ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇది కొంచెం వేగాలండి. ఇదండి, దోరగా వేగినాయి కదా. ఈ మాత్రం వేగితే చాలు. ఇంకా తీసేసుకున్నాం. ఇంకా అదే ఆయిల్లో ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇవన్నీ ఎర్రగా వేగేసినాయి కదా. ఇప్పుడు సాల్ట్ గోంగూరలో ఇందాక వేసాం కదా, ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోవాలి. పసుపు, ఇప్పుడు ఎండు రొయ్యలు వేసుకోవాలి. కలుపుకోవాలి బాగా. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం సరిపోయినంత వేసుకోవాలి. గోంగూరలో పులుపు కదా, గోంగూర కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం బాగుంటుంది. కారంలో బాగా మగ్గాలండి ఎండు రొయ్యలు. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోండి. కారంతో మగ్గిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం. ఈ రొయ్య బాగా మెత్తపడాలి. కొంచెంసేపు మగ్గనిద్దాం. మగ్గినేమో చూద్దాము. శుభ్రంగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టించుకున్న గోంగూర వేసేద్దాం. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. గోంగూరకి రొయ్యలు అవన్నీ పట్టాలి కదా, కాసేపు 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. మగ్గిందేమో చూద్దామండి. ఆయిల్ పైకి తెలింది కదా, ఇంక ఉడికిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసుకోవడం అంతే. కొత్తిమీర వేసుకోవటం అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుని చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి ఒకసారి ట్రై. హాయ్ అండి, చూసారా గోంగూర, రొయ్యల గోంగూర రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. వీడియోలో కన్నా ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. సూపర్గా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. రొయ్యల్లో ఒమేగా 3 ఉంటుందండి. ఒమేగా 3 ఉంటుందండి రొయ్యల్లో, చాలా బాగుంటుంది. వారంలో ఒక్కసారైనా తినండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.